Class 6 baldness is one of the most advanced stages of hair loss. But today, we'll show you how a 2-day hair transplant surgery can give a natural and confident look again. అందరికీ నమస్కారం అండి. ఇట్లా క్లాస్ 6 బాల్నెస్ ఉండి మంచి డోనర్ ఉన్న వాళ్ళకి మామూలుగా మనం ఏం చేస్తామంటే ఒక సెషన్ చేసిన తర్వాత 6 months తర్వాత ఇంకో సెషన్ చేస్తాం. అది మామూలు కన్వెన్షనల్ మెథడ్. అట్లా కాకుండా వాళ్ళకి టైం కన్స్టెంట్ ఉండి లేకపోతే అన్ని రోజులు వెయిట్ చేయడానికి ఇష్టం లేనప్పుడు వాళ్ళకి మనం 2 సెషన్లు 2 daysలోనే చేయొచ్చు. ఈ పేషెంట్కి మనం అదే విధంగా చేసాము. 6,200 టోటల్ గ్రాఫ్ట్స్ పెట్టాము. దాంట్లో 1,500 గ్రాఫ్ట్స్ ఉంది బియర్డ్, మిగతావన్నీ స్కాల్ప్ చేసాము. 2 రోజులు చేయడం వల్ల ఆల్మోస్ట్ కవరేజ్ 80% అయింది విత్ రీజనబుల్ డెన్సిటీ. ఇంతకంటే డెన్సిటీ ఎక్కువ కావాలంటే ఇతను 6 months తర్వాత ఇంకొక సెషన్ కూడా చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ రిక్వైర్డ్ గ్రాఫ్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ మనం ఇంప్లాంట్ చేసిన 6,200 గ్రాఫ్ట్సే. సో కాబట్టి రీజనబుల్ డెన్సిటీ దీంతో మనకు కవర్ చేసుకోగలిగినట్టుగా వస్తుంది. అయితే దీనిపైన ఇంకా ఏదైనా చాలామందికి డెన్సిటీ కావాలనిపిస్తే, లేకుంటే ఆయనది ఫర్దర్ హెయిర్ ఫాల్ ఏదైనా ముందు ఉన్న హెయిర్ ఏదైనా ఫాల్ అయితే డెన్సిటీ తగ్గితే మళ్ళీ సెషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ విధంగా డెన్సిటీ రావడానికి గల కారణాలు ఏంటంటే ఫ్రంట్ సైడ్ హెయిర్ లైన్ మనము కొద్దిగా పైన తీసుకున్నాము. ఆయన క్రాప్ చేసే విధానము, దువ్వే విధానాన్ని బట్టి మనం ప్రాపర్ యాంగులేషన్స్లో ఇంప్లాంట్ చేయడం వల్లనే డెన్సిటీ బాగా కవర్ అయింది. అట్లా కాకుండా మనం ఇంప్లాంటేషన్ విధంగా రాంగ్ చేస్తే టెంపుల్ యాంగిల్స్లో కానీ, ఫోర్హెడ్లో కానీ, ఓన్లీ క్రౌన్లో కానీ పెట్టి పంపిస్తే, లేకుంటే ఓన్లీ ఫ్రంట్ పెట్టేస్తే అది మ్యాచ్ అవ్వదు. పేషెంట్ కోమ్ చేసే విధానము మరియు పేషెంట్ హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది, ఆయన స్కాల్ప్కి మరియు స్కిన్ కాంట్రాస్ట్కి, హెయిర్ కాంట్రాస్ట్కి ఎలా మ్యాచ్ అవుతుంది అనే కాన్సెప్ట్ తెలిసిన తర్వాత మనం ఇంప్లాంట్ చేసే యాంగులేషన్స్ కూడా చాలా ఓరియంటేషన్స్, యాంగులేషన్స్ చాలా న్యాచురల్గా ఉండాలి. అప్పుడు మనం రిజల్ట్స్ తీసుకురావడం జరుగుతుంది. ఊరికనే మనం 6,200 గ్రాఫ్ట్స్ ఇంప్లాంట్ చేస్తే డెన్సిటీ రాకపోగా అది ఆక్వర్డ్గా కూడా కనపడుతుంది. అది మెయిన్ స్పెషాలిటీ ఆఫ్ ఎక్స్పర్ట్ సర్జన్కి, మిగతాలకి. సో ఆ విధంగా ఇతనికి మనం చేయడం జరిగింది. ఒక సెషన్లోనే మనకు మ్యాక్సిమం కవరేజ్ తీసుకురావడం జరిగింది. ఇలా తీసుకురావడం వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే, పేషెంట్కి సపోజ్ ఆయన మనం ఒక సెషన్ చేసి ఫ్రంట్ మాత్రమే చేసి బ్యాక్ చేయకపోతే పర్సనల్ కెరీర్ పరంగా కావచ్చు, లేకుంటే ఆయన పర్సనల్ ఏదైనా ఫంక్షన్స్ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ బ్యాక్ సైడ్ క్రౌన్ ప్యాచ్ అలాగే మిగిలితే వాళ్ళకి చూడడానికి కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ లో ఉంటాయి. కాబట్టి ఈ విధమైన మనం 2 days ప్రొసీజర్ చేయొచ్చు. అయితే ఇది చేయడానికి బేసిక్గా బ్యాక్ సైడ్ డెఫినెట్గా డోనర్ హెయిర్ అయితే ఉండాలి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం గమనించాల్సింది, మనం 6,200 గ్రాఫ్ట్స్ తీయగలమా లేదా అంటే కెపాసిటీ ఆఫ్ ద సర్జన్ కాదు, అక్కడ డోనర్లో ఉందా లేదా హెయిర్, అది ఎన్ని గ్రాఫ్ట్లు మనం తీసుకోవాలి అని తెలియాలి. అలా తెలియకపోతే బ్యాక్ సైడ్ మొత్తం డిప్లీట్ అయిపోతుంది. ఇతనికి డోనర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి మనం సేఫ్ డోనర్ లిమిట్లోనే హార్వెస్ట్ చేసాము. మీరు బ్యాక్ సైడ్ డోనర్ గమనించవచ్చు. ఇంకా కూడా మనం ఇంకా 2 times చేసినప్పుడు డోనర్ డ్యామేజ్ కాదు. ఈ బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు మనకు గ్రాఫ్ట్ నెంబర్ ఎక్కువ అవసరం లేదు, బ్యాలెన్స్ మిస్ కాకూడదు. ఇక్కడ గ్రాఫ్ట్ లేకుండానే ఎక్కువ గ్రాఫ్ట్లు తీస్తే బ్యాక్ సైడ్ బాల్నెస్ వచ్చేస్తుంది. కాబట్టి ఆ ప్యాచ్ లాగా కాకుండా ఎన్ని గ్రాఫ్ట్ల అవైలబిలిటీ ఉంది, ఎన్ని మ్యాక్సిమం తీసుకోవచ్చు విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్ అనేది ఈ క్యాలిక్యులేషన్ సర్జన్స్కి తెలియాలి. అది మీరు డోనర్లో కూడా గమనించండి. అతనికి డోనర్ డ్యామేజ్ చేయకుండా ఇన్ని గ్రాఫ్ట్లు మనం తీసాం.